కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాసిం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో కార్మిక భవనం నిర్మిస్తామని చెప్పారు. కార్మికులకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, కార్మికుల పిల్లలకు రెసిడెన్షియల్ హాస్టళ్లలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వినయ్ భాస్కర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుందని మండిపడ్డారు. మే 31న హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో కార్మిక సంఘాలతో కలిసి నిర్వహిస్తున్న యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. రోజంతా కూడా కష్టపడి అనేక మంది కార్మిక సోదరులు అనారోగ్యంతో బాధపడుతూ అనేక ఆసుపత్రులు తిరుగుతున్న సందర్భంలో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మరి వీరి సంక్షేమం కోసము, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి మే మాసంలో వారికి వైద్య పరీక్షలు చేస్తున్న సందర్భంలో ఒక రోజుతోనే కాదు,